అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? చేపల కూర అంటే ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయరబ్బా. ఫస్ట్ అయితే ప్లీజ్ ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. నాన్ వెజ్ ఉండగానే మా సోనిగానికి అయితే ఒక బుక్క అన్నం పెట్టేస్తా. మా సోనిగాడు తినేసిండు. ఇంకా ఇవాళ బొచ్చ చేప పులుసు నేను ఎట్లా పెడతానో చూపిద్దామని వచ్చేసినబా. ఇది 3 కిలోల బొచ్చ చేప అనమాట. వీడియో లాస్ట్ వరకు చూడురబ్బా. కొంచెం డిఫరెంట్ గానైతే చేపల పులుసు పెట్టినా సూపర్ గా కుదిరింది. మీరు కూడా ఒకసారి ఇట్లా ట్రై చేయరి, అద్దిరిపోతుంది పులుసు అయితే. వెడల్పాటి గిన్నెల నూనె పోసేసి జీలకర్ర ఆవాలు వేసుకున్నాక కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఉల్లిగడ్డ ముక్కలు ఫ్రై అయిన తర్వాత గుప్పెడంతా మెంతి కూర కూడా కట్ చేసి వేసేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోరబ్బా. నూనె బయటికి వచ్చేంత వరకు ఫ్రై చేసిన తర్వాత టమాటా ముక్కలు అట్లనే పసుపు కూడా వేసుకొని ఉప్పు కారం కూడా వేసుకొని మంచి ఒక 10 మినిట్స్ ఫ్రై చేసుకున్నాక చింతపండు పులుసు మెంతి కూర వేసిన తర్వాత 5 మినిట్స్ అయితే ఖచ్చితంగా లో ఫ్లేమ్ లా మంచిగా ఫ్రై చేసుకోవాలి, లేకపోతే చేదు అనిపిస్తుంది అబ్బా పులుసు. ఇంకా ఇవాళ ముచ్చట ఏంటంటే నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి అయితే 2 ఏళ్ళు అవుతుందబ్బా. 2 ఏళ్ళు అవుతున్నా కానీ నాకు ఇంకా సక్సెస్ రాలేదు. అంటే నా ఛానల్ ఇంకా మానిటైజేషన్ కి రాలేదన్నమాట. ఎప్పటికో అప్పటికి సక్సెస్ అవుతుందనే హోప్ తోటి అయితే వీడియోస్ అయితే చేస్తూనే ఉన్నా. యూట్యూబ్ లో అంత ఈజీగా సక్సెస్ గాము అదైతే నాకు బాగా అర్థమైంది. ఇప్పటికీ 500 వీడియోలు చేసినా నిండా మునిగినాక అసలు ఎందుకు అని చెప్పేసి కంటిన్యూ చేస్తూనే ఉన్నా. ఈ వీడియో నచ్చితే లైక్ కొట్రి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.